పోతినేని గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ డబుల్ స్మార్ట్. అయితే ఈ మూవీకి ముందు పోతినేని గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ స్కంద. ఈ స్కంద మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే ఆ మూవీ కూడా మంచి హిట్ అయ్యింది. అయితే స్కంద మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీతో మన ముందుకు వస్తున్నారు పోతినేని గారు. చూడాలి ఈ మూవీతో పోతినేని గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీని డైరెక్ట్ చేస్తుంది పూరి జగన్నాథ్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది పూరి జగన్నాథ్ ఇంకా చార్మి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పోతినేని, కావ్య తాపర్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు కావ్య తాపర్ గారు. అయితే ఈమె ఈ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఈగల్. ఈ ఈగల్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే ఈ ఈగల్ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీతో మన ముందుకు వస్తున్నారు కావ్య తాపర్ గారు. చూడాలి ఈ మూవీతో కావ్య తాపర్ గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ ఇస్మార్ట్ శంకర్ మూవీ కన్నా చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. అయితే ఈ మూవీ టీం ఈ మధ్య టీజర్ని అలానే పాటలను కూడా విడుదల చేశారు. అవి మంచి హిట్ అయ్యాయి. ఇంకా ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ మూవీతో రామ్ గారికి ఇంకా కావ్య తాపర్ గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.